మొదటి విషయం ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అనేది పర్ బెనిఫిషియరీ. మేము లాస్ట్ 3 years ఒక ఎల్పిజి కనెక్షన్కి లాస్ట్ 3 years యావరేజ్ కన్జంప్షన్ తీసుకొని దాని ప్రకారము ఈ సంవత్సరం వాళ్ళకి అన్ని సిలిండర్స్ ఈ సబ్సిడీ మీద ఇవ్వబోతున్నాం. మేడం సత్యవతి మీరు మళ్ళీ అడగండి అంతే తప్ప. ఓకే సరే, నేను అంటే ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీ గురించి మీకు మనం చేస్తున్నా. అదర్వైజ్ మీరు ఏ విధంగా ఒక కుటుంబానికి ఎన్ని సిలిండర్స్ అనే విషయాన్ని అసర్టైన్ చేయడానికి గత 3 ఏళ్ళుగా ఆ ఎల్పిజి కనెక్షన్ మీద యావరేజ్గా ఎన్ని సిలిండర్స్ తీసుకున్నారో మరి పరిశీలన చేసి ఆ యావరేజ్ నెంబర్ ఈ 500 రూపీస్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. రెండో విషయం ఏంటంటే మీరు ఎంత సంఖ్య అని అడిగినరు. ఇప్పటి వరకు సరే, ముందు ఇంకో విషయం క్లారిఫై చేస్తే ఎంతమందికి బెనిఫిషరీస్కి అర్హత ఉందని. ఇది ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్. మేమేం దీని మీద రెస్ట్రిక్షన్ పెట్టలేదు నెంబర్ మీద. ముందు ఈ 500 రూపాయలు ఎల్పిజి సిలిండర్ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు 34 లక్షల మంది ఎల్పిజి బెనిఫిషరీస్కి ఇది మొదలుపెట్టిన స్కీము. క్రమక్రమంగా అది ఇప్పుడు 42 లక్షలకు పెంచినాము. ఎక్కడైనా సరే ఆ ఎల్పిజి కనెక్షన్ ఎవరి పేరు మీద అవుతుందో ఆ రేషన్ కార్డు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి మేము యాడ్ చేస్తున్నాం. ఇప్పటికైనా చైర్మన్ మీ ద్వారా సభ్యుల ద్వారా యావత్ రాష్ట్రానికి మనం చేస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు ఉండి మీకు ఎల్పిజి కనెక్షన్ ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు మీ పేరు ఇంక్లూడ్ కాకుంటే ఇప్పుడు కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు మేము 1,49,00,000 రీఫిల్స్ ఇవ్వడం జరిగింది. 42 లక్షల హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్కి ప్రభుత్వం ఇప్పటి వరకు 423 కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎందుకు 500 రూపాయలకే ఇవ్వచ్చు కదా అని. వాస్తవంగా ఈ స్కీమ్ ఉద్దేశం మా ఉద్దేశం కూడా అదే. ఆ ఉద్దేశంతోనే మొదలుపెట్టినాం. కానీ సిన్స్ దిస్ ఈజ్ రూటెడ్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది ఎల్పిజి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి నేను స్వయాన కేంద్ర ప్రభుత్వంలో ఈ కన్సర్న్ మంత్రి హర్దీప్ పురి గారితో ఆ కన్సర్న్ సెక్రటరీ గారితో చాలాసార్లు మీటింగ్ అయ్యాం. వాళ్ళు ఏదో నేషనల్ పాలసీ ఉంది, మేము ఇట్లా మీ ఒక్క రాష్ట్రంలో మీ ఒక్కరి కోసం 500 రూపాయలు తీసుకొని సిలిండర్ ఇవ్వలేము. ఇప్పుడు మేము ఫాలో అవుతున్న పాలసీ ఏంటంటే ప్రతి నెల బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రీఫిల్స్ నెల మొదట్లోనే ఆ అమౌంట్ మొత్తం ఈ ఆయిల్ కంపెనీస్కి మేము స్టేట్ గవర్నమెంట్కి ఇస్తున్నాం. వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్న తర్వాత ఇది వాస్తవం ఆ సిలిండర్ ధర 850 రూపీస్ 846 రూపీస్ ఎంత ఉంటుందా కన్జ్యూమర్ కట్టాలి. ఆ బ్యాలెన్స్ 346 రూపాయలు 350 రూపాయలు 3 రోజుల లోపల మరి ఆయిల్ కంపెనీసు ఆ బెనిఫిషరీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. 500 రూపాయలే బెనిఫిషరీస్ కట్టి ఆ విధంగా ముందుకు పోతే బెటర్ అని మా ఆలోచన కూడా. దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం లేదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి నేను చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నా, రాష్ట్రంలో సరి అయిన రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో పేరు ఎల్పిజి కనెక్షన్లో పేరు ఒకటే ఉంటే ఇప్పుడు ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి కూడా ఈ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం.